హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ మెకానియన్. మన థర్డ్ సిరీస్ వచ్చేసి ఇంజనీరింగ్ మెకానిక్స్. మన థర్డ్ సిరీస్లో 49th వీడియో వచ్చేసి ఫ్రిక్షన్. సో ఈ వీడియోలో మనము ఫ్రిక్షన్ యొక్క డెఫినేషన్ని డీటెయిల్గా తెలుసుకుంటాము. ఓకేనా? సో ఇప్పుడు మనము ఫ్రిక్షన్ యొక్క డెఫినేషన్ని చూద్దాం. సో ఫ్రిక్షన్ డెఫినేషన్ ఏంది? ద రెసిస్టెన్స్ ఫోర్సెస్ developed by the body surfaces when there is relative motion between their bodies. So మళ్ళీ ఒకసారి చదువుతున్నా, the resistance forces developed by the body surfaces when there is relative motion between their bodies. సో దీన్ని నేను అర్థం చేసుకోవడానికి ఒక సింపుల్ ఫిగర్ కన్సిడర్ చేసిన. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఒక బ్లాక్ అనేది ఒక ల్యాండ్ సర్ఫేస్ మీద రెస్ట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడండి, నేను ఇప్పుడు ఈ బ్లాక్ మీద ఫోర్స్ అప్లై చేస్తున్నా, హారిజాంటల్ ఫోర్స్ ఎఫ్ అప్లై చేస్తున్నా. సో హారిజాంటల్ ఫోర్స్ ఎఫ్ అప్లై చేస్తున్నా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫస్ట్ నేను ఎఫ్కి 10 kN అంటే 10 kN ఫోర్స్ తోటి 10 N తోటి పుల్ చేస్తున్నా. ఫోర్స్ అప్లై చేస్తే బాడీ అనేది మూవ్ అవ్వట్లేదు. 15 N ఫోర్స్ తోటి అప్లై చేస్తే బాడీ అనేది మూవ్ అవ్వట్లేదు. 20 N తోటి కూడా అప్లై చేస్తే మూవ్ అవ్వట్లేదు. 25 N తోటి అప్లై చేస్తే బాడీ మూవ్ అవ్వడం స్టార్ట్ చేసింది. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? నేను 10 N అప్లై చేసినప్పుడు, 15 N అప్లై చేసినప్పుడు, 20 N అప్లై చేసినప్పుడు బాడీ ఎందుకు ముందుకు మూవ్ అవ్వలేదు? దానికి రీజన్ ఏంటంటే ఈ టూ సర్ఫేసెస్కి మధ్యలో రెసిస్టెన్స్ అనేది ఉంది. ఆ రెసిస్టెన్స్ ఏం చేస్తుందంటే ఆపోజిట్ టు ద మోషన్ ఆఫ్ బాడీ యాక్ట్ అవుతుంది, లేకపోతే ఆపోజిట్ టు ద ఫోర్స్ అప్లైడ్. సో ఏమవుతుందంటే ఇట్ సైడ్ ఫోర్స్ అప్లై అవుతుందంటే దానికి ఆపోజిట్గా రెసిస్టెన్స్ అనేది యాక్ట్ అవుతుంది. ఈ రెసిస్టెన్స్ యాక్ట్ అవ్వడం వల్ల ఈ పర్టికులర్ వాల్యూస్ ఆఫ్ ఫోర్సెస్కి బాడీ అనేది ముందుకు పోదు, కానీ ఈ వాల్యూ ఆఫ్ ఫోర్స్కి బాడీ అనేది ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఈ పర్టికులర్ వాల్యూ దగ్గర ఏమవుతుందంటే ఈ ఫోర్స్ అనేది ఈ రెసిస్టెన్స్ని ఓవర్కమ్ చేసి బాడీని ముందుకు పుష్ చేస్తుంది. సో క్లియర్గా అర్థమైందా? సో ఇప్పుడు మీరు ఇది చూడండి, ద రెసిస్టెన్స్ ఫోర్సెస్ డెవలప్డ్ బై ద బాడీ సర్ఫేసెస్ అంటే సర్ఫేసెస్ వల్ల ప్రొడ్యూస్ అయ్యే రెసిస్టెన్స్ ఫోర్సెస్ వెన్ దేర్ ఈస్ రిలేటివ్ మోషన్ బిట్వీన్ దేర్ బాడీస్ అంటే ఎప్పుడైతే బాడీస్కి మధ్యలో మూమెంట్ ఉంటుందో అప్పుడు రెండు సర్ఫేసెస్ మధ్యలో రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది, రెసిస్టెన్స్ ఫోర్సెస్ అనేది డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అయితే ఒక బాడీ తీసుకోండి, ఓకే, ఇంకో బాడీ తీసుకోండి. ఇప్పుడు ఈ బాడీ ఇటు మూవ్ అవుతుంది, ఈ బాడీ ఇటు మూవ్ అవుతుంది అనుకోండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే విత్ రెస్పెక్ట్ టు ఈ బాడీ మూవ్ అవుతుంది, విత్ రెస్పెక్ట్ టు ఈ బాడీ మూవ్ అవుతుంది. సపోజ్ దీని వెలాసిటీ వచ్చేసి 10 అనుకుందాం, దీని వెలాసిటీ వచ్చేసి 20 అనుకుందాం. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ బ్లాక్ ఇట్ సైడ్ నుంచి ఇట్ సైడ్ వెళ్తున్నప్పుడు ఈ టూ సర్ఫేసెస్ వల్ల ఒక రెసిస్టెన్స్ ప్రొడ్యూస్ అవుతుంది, అది అనేది ఇట్ సైడ్ యాక్ట్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఈ బ్లాక్ ఇట్ సైడ్ మూవ్ అవుతున్నప్పుడు ఈ టూ సర్ఫేసెస్కి మధ్యలో ఒక రెసిస్టెన్స్ ఫోర్సెస్ డెవలప్ అవుతాయి, అది వచ్చేసి ఈ డైరెక్షన్లో యాక్ట్ అవుతుంది. అంటే మోషన్లో ఉన్న బాడీస్ కాంటాక్ట్లో ఉంటే ఆ కాంటాక్ట్ అంటే ఆ సర్ఫేసెస్ మధ్యలో డెవలప్ అయ్యే రెసిస్టెన్స్ ఫోర్సెస్నే మనము ఫ్రిక్షన్ అని అంటాము. అయితే కొంచెం డీప్కి వెళ్తే అసలు ఫ్రిక్షన్ ఎట్లా, వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్ ఫ్రిక్షన్ అంటే ఈ ఫోర్స్ రీజన్ ఏంది? సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే నేను ఇక్కడ ఒక డయాగ్రామ్ ఇస్తాను చూడండి. ఇక్కడ ఈ ఫస్ట్ బ్లాక్ లైన్ వచ్చేసి ఈ బ్లాక్ సర్ఫేస్ అంటే మైక్రోస్కోపిక్ వ్యూలో మీరు ఎప్పుడైతే ఈ బ్లాక్ సర్ఫేస్ని చూస్తే ఆ బ్లాక్ సర్ఫేస్ వచ్చేసి ఇట్లుంటుంది, ఓకే. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, అంటే సర్ఫేస్ అనేది స్మూత్గా లేదు. సో నెక్స్ట్ నేను ల్యాండ్ సర్ఫేస్ డయాగ్రామ్ గీసిన. సో ఇక్కడ కూడా మీరు చూసుకున్నట్టయితే ఈ ల్యాండ్ సర్ఫేస్ కూడా మైక్రోస్కోపిక్ వ్యూలో ఇర్రెగ్యులారిటీస్ చాలా ఉన్నాయి ఈ సర్ఫేస్కి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ ఇర్రెగ్యులారిటీస్, ఈ బ్లాక్ సర్ఫేస్ ఉన్న ఇర్రెగ్యులారిటీస్ ఈ ల్యాండ్ సర్ఫేస్ ఉన్న ఇర్రెగ్యులారిటీస్ తోటి మెర్జ్ అయిపోతాయి, అంటే ఇట్లా మెర్జ్ అయిపోతాయి. చూడండి, ఇంకో నేను మీకు గ్యాప్ ఎందుకు ఇచ్చినట్టే జస్ట్ చూపించడానికి మెర్జ్ అయిపోతాయి ఇట్లా. సో ఇట్లా మెర్జ్ అయిపోవడం వల్ల ఏమైపోతుంది అంటే ఇంటర్లాకింగ్ అనేది జరిగిపోతుంది. సో అట్లా ఇంటర్లాకింగ్ జరిగిపోయినప్పుడు నేను ఇందాక మీకు చెప్పిన
ఫోర్స్ 10 న్యూటన్ అప్లై చేసినప్పుడు బాడీ ఎందుకు ముందుకు వెళ్ళట్లేదు? ఈ ఇంటర్లాకింగ్ ఏం చేస్తుందంటే ఒక రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ అయ్యి బాడీని ముందుకు వెళ్ళనివ్వకుండా ఆపుతుంది. సేమ్ విత్ 15 న్యూటన్, సేమ్ విత్ 20 న్యూటన్. కానీ 25 న్యూటన్ ఎప్పుడు ఏమైంది? ఈ ఇంటర్లాకింగ్ని ఈ ఫోర్స్ అనేది ఓవర్కమ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఉన్న ఇంటర్లాకింగ్ని ఈ ఫోర్స్ అనేది ఓవర్కమ్ చేసి ముందుకెళ్తుంది. ఆ ముందుకెళ్ళినాక కూడా ఒక టైప్ ఆఫ్ ఫ్రిక్షన్ యాక్ట్ అవుతుంది. సో ఇది మనం తర్వాత క్లాసెస్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో క్లియర్గా అర్థమైందా ఫ్రిక్షన్ అంటే ఏందో? సో నా వీడియోస్ ఏమైనా మీకు కొంచెం యూస్ఫుల్ అయితే తెలుసు కదా ఏం చేయాలో, రైట్.